తెలంగాణ ఎంసెట్ 2026 కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ప్రతి ఇయర్ లానే ఈసారి కూడా కౌన్సిలింగ్ లో మిస్టేక్స్ చేసి మంచి కాలేజ్లో సీట్ మిస్ అవుతారు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఫీ పేమెంట్ ఎలా చేయాలి, స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, సర్టిఫికేట్స్ ఎలా వెరిఫై చేసుకోవాలి, ఈ ప్రాసెస్ పైన కంప్లీట్ క్లారిటీ మీకు వస్తుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే స్టెప్ 1 ప్రాసెసింగ్ ఫీ పేమెంట్. కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేయడం. ఫీ పేమెంట్ జూన్ 19 నుంచి స్టార్ట్ అయ్యి 28 వరకు ఉంటుంది. ఈ టైంలో మీరు ఫీ పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్లాట్ బుక్ చేసుకోవాలి. అఫీషియల్ కౌన్సిలింగ్ పోర్టల్ని ఓపెన్ చేసి పే ప్రాసెసింగ్ ఫీ ఆప్షన్ పైన సెలెక్ట్ చేయండి. అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఫీ పేమెంట్ అయిన తర్వాత స్క్రీన్ పైన బేసిక్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాష్ డీటెయిల్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఈ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ రాంగ్ నెంబర్స్ కానీ ఉండకుండా చూసుకోండి. ఇన్కమ్లో మిస్టేక్స్ ఉంటే మీకు రియంబర్స్మెంట్ రాదు, సో జాగ్రత్తగా ఫిల్ చేయండి మీ డీటెయిల్స్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు అప్డేట్స్, ఓటీపీస్ అన్ని దానికే వస్తాయి. పేమెంట్ కంప్లీట్ అయ్యి డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకుని పేమెంట్ స్టేటస్ కంపల్సరీగా చెక్ చేసుకోండి. స్టేటస్ సక్సెస్ఫుల్గా ఉంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఇప్పుడు స్టెప్ 2 స్లాట్ బుకింగ్. ఫీ పేమెంట్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడం. వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఓపెన్ చేయండి. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ నార్మల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. స్పెషల్ కేటగిరీస్ ఉంటే వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ప్రాసెస్ ఫాలో అవ్వాలి. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాసప్ ట్యాంక్లో అవుతుంది వెరిఫికేషన్. మిగతా వాళ్ళు మీ కన్వీనియంట్గా ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోండి. అవైలబుల్ డేట్ అండ్ టైమ్ స్లాట్స్లో మీకు సెట్ అయ్యే స్లాట్ కన్ఫర్మ్ చేసుకోండి. స్లాట్ బుకింగ్కి లాస్ట్ డేట్ 28 జూన్ ఉంది. ఇకపోతే స్టెప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది జూన్ 22 నుంచి 29 వరకు సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవచ్చు. మీరు ముందే స్లాట్ బుక్ చేసుకుని ఉంటే ఆ టైంలోపు కంప్లీట్ చేసుకోండి. సో స్లాట్ బుక్ చేసుకున్న టైం అండ్ డేట్కి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు జెరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. అక్కడ అఫీషియల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి సిస్టంలో అప్డేట్ చేస్తారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇస్తారు. అది చాలా ఇంపార్టెంట్. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మీ రిజిస్టర్ మొబైల్కి లాగిన్ ఐడి అండ్ టెంపరరీ పాస్వర్డ్ వస్తాయి. ఇకపోతే స్టెప్ 4 పాస్వర్డ్ జనరేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్. వెరిఫికేషన్ అయ్యాక మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేయగలరు. పోర్టల్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత మీ అకౌంట్కి స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. లాగిన్ అయ్యాక వెబ్ ఆప్షన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే కాలేజ్ అండ్ బ్రాంచెస్ కనిపిస్తాయి. ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ మిస్టేక్స్ చేస్తారు. కాలేజ్ ర్యాండమ్గా ఇవ్వద్దు. మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారం ఆప్షన్స్ అరేంజ్ చేయండి. ఎగ్జాంపుల్ డ్రీమ్ కాలేజ్ ఆప్షన్ 1 ఉంటే గుడ్ బ్యాకప్ కాలేజ్ ఆప్షన్ 2, సేఫ్ కాలేజ్ ఆప్షన్ 3 కింద పెట్టుకో. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఆప్షన్స్ ఎంటర్ చేసినప్పుడు రెగ్యులర్గా సేవ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే కొన్నిసార్లు సర్వర్ టైమ్అవుట్ అయ్యి మీరు పెట్టుకునే ఆప్షన్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. కంప్లీట్ అయ్యాక సేవ్ అండ్ లాగౌట్ క్లిక్ చేసి ఫైనల్ ఆప్షన్స్ ప్రింట్అవుట్ తీసుకొని వెరిఫై చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ జూన్ 25 నుంచి జూలై 1 వరకు అవైలబుల్గా ఉంటుంది. ఇకపోతే స్టెప్ 5 సీట్ అలాట్మెంట్ అండ్ రిపోర్టింగ్. 10th జూలై రోజు మీరు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్ అవుతుంది. సీట్ అలాట్ అయ్యాక లాగిన్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. ట్యూషన్ ఫీ పే చేయాలి అని చూపిస్తే ఆన్లైన్లో పేమెంట్ కంప్లీట్ చేసేయండి. పేమెంట్ అయ్యాక సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం మర్చిపోవద్దు. సెల్ఫ్ రిపోర్టింగ్ 10th జూలై నుంచి 14th జూలై వరకు ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయ్యాక జాయినింగ్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఆ రిపోర్ట్ని ప్రింట్అవుట్ తీసుకొని అలాటెడ్ కాలేజ్లో నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన డెడ్ లైన్ లోపు సబ్మిట్ చేయాలి. డెడ్ లైన్ మిస్ అయితే సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ నచ్చకపోతే మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. సెకండ్ ఫేజ్ 17th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా మీ అందరికీ ఒక్క సజెషన్, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు టెన్షన్ పడొద్దు. రీసెర్చ్ చేసి మీ ర్యాంక్కి ఏవైతే వస్తున్నాయో అవే పెట్టుకోండి. ర్యాండమ్గా 2-3 ఆప్షన్స్ కాకుండా ఒక 10 to 15 ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.